మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఎస్, అంతా ఎగ్జామినేషన్స్కి బాగా ప్రిపేర్ అవుతుంటారనేసి అనుకుంటున్నా. సో ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్లో 2 క్వశ్చన్స్ లేదా 2 టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియోస్ కొద్దిగా లెంతీగా వచ్చేసినా కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. సో ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అదొక వీడియోలో చేశాము. అలాగే రెండవది బోస్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఓకే, నౌ దిస్ ఈస్ థర్డ్ క్వశ్చన్. హౌ ఆర్ క్వాంటమ్ నంబర్స్ ఎన్ఎల్ అండ్ ఎంఎల్, ఎంఎల్ అనమాట, ఎం ఫస్ట్ ఆఫ్ ఇయర్స్ ఇది కింద ఎల్ ఆర్ అరైవ్డ్, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ క్వాంటమ్ నంబర్స్ అనమాట. ఈ క్వశ్చన్ మామూలుగా ఎలా మనము బ్రీఫ్గా చెప్పుకుంటామంటే, క్వాంటమ్ నంబర్స్ క్వశ్చన్ ఇచ్చాడు ఎగ్జామినేషన్లో, క్వాంటమ్ నంబర్స్ అనే క్వశ్చన్ వచ్చింది అనేసి మామూలుగా స్టూడెంట్స్ అంతా కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట, మీరంతా కూడా. ఓకేనా? సో ఫస్ట్ ప్రతి ఆన్సర్కు కూడా మనం కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి కదా, ఆ ఇంట్రొడక్షన్ ఏమో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ చెప్తూ రాస్తాను, రాసిన తర్వాత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే ఫస్ట్ ఆన్సర్లో, సో క్వాంటమ్ నంబర్స్ యొక్క ఆన్సర్లో a large number of orbitals are possible in an atom, possible in an atom. So these orbitals are distinguished with what are called as quantum numbers. Quantum, QUANTUM, quantum numbers. దీన్నే మనము క్వాంటమ్ నంబర్స్ అంటాం. These numbers are arrived as, లేదా arised from the solutions of Schrödinger wave equation, and size, shape and orientation of orbitals are identified with what? That is N, L and ML. Spin of the electron is identified with MS. సో ఈ MS, NL, ML అంటాం. ఇవి ఎలాగో చూద్దాం. ఏం రాసాను చూడండి. లార్జ్ నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ పాసిబుల్ ఇన్ అన్ ఆటమ్. ఆటమ్స్ ఏంటో ఉంటాయండి, ఆటమ్స్ అనేవి ఎలిమెంట్స్లో ఉంటాయి. అవునా? మనము తెలుసుకోవాల్సింది ఏమంటే, ఎలిమెంట్లో ఆటమ్స్ ఉంటాయి. ఎలిమెంట్ ఇక్కడ రాస్తాను, ఇది అవసరం లేదు. ఎలిమెంట్ తీసుకుంటే అందులో చాలా సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. ఈ ఆటమ్స్ తీసుకుంటే వీటిలో చాలా రకాలైన ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి మనకు రావాలి ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ ఆటమ్ తీసుకున్నాం అనుకోండి, అందులో చాలా ఆటమ్స్ ఉంటాయి. ఆక్సిజన్ ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఆటమ్స్ లో ఆర్బిటాల్స్ ఉంటాయి. దాంతో ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా?
సో ఇప్పుడు ఈ ఆర్బిటాల్స్, ఇదే నేను రాసింది, లార్జ్ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆర్ పాసిబుల్ ఇన్ అన్ ఆటమ్. ఒక ఆటమ్ తీసుకుంటే ఎనీ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్కి సంబంధించిన ఒక ఆటమ్ తీసుకున్నా కూడా చాలా అటామిక్ ఆర్బిటాల్స్ పాసిబుల్ అనమాట. సో దీస్ ఆర్బిటాల్స్ ఆర్ డిస్టింగ్విష్డ్ విత్, అంటే ఈ ఆర్బిటాల్స్ను మనము డిఫరెన్షియేట్ చేసి తెలుసుకోవాలంటే మనం కొన్ని నంబర్స్ను యూజ్ చేస్తాం. ఆ నంబర్స్ ఇప్పుడు ఏంటంటే ఆ క్వాంటమ్ నంబర్స్ అనేసి అంటారు అనమాట. క్వాంటమ్ నంబర్స్ ఆర్ ద నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు డిస్టింగ్విష్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇది ఫలానా ఆర్బిటాల్, ఇది 1s ఆర్బిటాల్, ఇది 2s ఆర్బిటాల్, ఇది 3d ఆర్బిటాల్ అని ఐడెంటిఫై చేయడానికి, మనము డిఫరెన్షియేట్ చేసి తెలుసుకోవడానికి యూజ్ అయ్యేటువంటి నంబర్సే ఆ యొక్క క్వాంటమ్ నంబర్స్ అనమాట. అరైజ్డ్ ఫ్రమ్ ద సొల్యూషన్స్ ఆఫ్ శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. చూడండి, శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. శ్రోడింగర్ అనేది ఒక సైంటిస్ట్ పేరు, వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ సైంటిస్ట్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. అవి మనం హైయర్ స్టడీస్లో చదువుతాము. ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో, అంటే ఈ ఇయర్ నుండి మనకు టెక్స్ట్ బుక్లో సిలబస్ మారింది ఫస్ట్ ఇయర్లో. అంతకుముందు ఉన్న టెక్స్ట్ బుక్లో అట్లీస్ట్ ఈక్వేషన్ అన్నా ఇచ్చాడు, శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఇచ్చారు. dx² d స్క్వేర్ షే బై డో ఎక్స్ స్క్వేర్, d²/y², అలా వస్తుంది ఆ ఈక్వేషన్. అదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా అనుకోండి. x² ప్లస్, చూడు ఇలా రాస్తాం కదా, x² ప్లస్ 2x ప్లస్ 3 = 0 అంటాం కదా, అలాంటి ఈక్వేషన్స్ అవి. సో వాటిని సాల్వ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నీకు x కు వాల్యూ వస్తుంది. అలాగే శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు షై దీన్ని ఎలక్ట్రాన్ వేవ్ ఫంక్షన్ అంటారు. ఎలక్ట్రాన్ వేవ్ ఫంక్షన్ ఎంతో మనకు తెలుస్తుంది. అక్కడి నుండే మనకు ఈ ఆర్బిటాల్స్ అనేవి పుట్టుకొచ్చాయి. శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ను సాల్వ్ చేసిన తర్వాత షై అంటే ఎలక్ట్రాన్ వేవ్ ఫంక్షన్ కు కొన్ని వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ నుండే మనము అటామిక్ ఆర్బిటాల్స్ ను ఇవి గుర్తించడం జరిగింది. కాబట్టి శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్స్ కా సొల్యూషన్సే, అంటే వాటికి అది సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్స్ అవే అన్నమాట మనకు ఈ యొక్క నంబర్స్ అనేవి. ఓకేనా, దిస్ వన్. నెక్స్ట్, ఇప్పుడు ఒక ఆర్బిటాల్ తీసుకుంటే ఆర్బిటాల్కు ఒక సైజ్ ఉంటుంది, దానికో షేప్ ఉంటుంది, దానికో డైరెక్షన్ ఉంటుంది. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఎవరీ అటామిక్ ఆర్బిటాల్ హ్యాస్ 3 characteristics. One is size of the orbital, shape of the orbital, and third one is ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే డైరెక్షన్ అనమాట, ఏ డైరెక్షన్ లో ఉంది ఆర్బిటాల్ అనేసి. ఓకేనా, దిస్ వన్. సో ఐడెంటిఫైడ్ విత్ ఎన్, ఎల్ అండ్ ఎం. ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, ఎల్ అంటే మ్యాగ్నెటిక్ దట్ ఈస్ అజిముథల్ క్వాంటమ్ నంబర్, అండ్ ఎంఎల్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అనమాట ఇవి. సో వీడియో పోతుంది. ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను, మైక్ ఆన్ చేసుకోకుండా చేసేసాను. చాలా బాగా వచ్చింది అవి ఆ వీడియో, బట్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్, స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ఎంఎస్. ఎలక్ట్రాన్ కు ఉండే క్యారెక్టరిస్టిక్స్ మూడే, బాగా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్ కు ఒక 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. చూడు, ఎలక్ట్రాన్స్, ఆర్బిటాల్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిడెన్స్ ప్లేస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఉండేటువంటి ఇంటిని, ఇల్లు హౌస్, ఆర్బిటాల్, దాన్ని ఆర్బిటాల్ అంటారు. ఆర్బిటాల్ ఈజ్ ద హౌస్ ఆఫ్ దట్ ఈస్ వాట్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, అదనమాట. సో ఈ ఆర్బిటాల్స్ కు 3 క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ సైజ్, రెండోది షేప్, మూడోది దట్ ఈస్ వాట్ ఓరియంటేషన్. అలాగే ఎలక్ట్రాన్స్ కు కూడా 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి మాస్ ఉంటుంది, చార్జ్ ఉంటుంది, స్పిన్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలా. మాస్, చార్జ్, స్పిన్, ఈ మూడే ఎలక్ట్రాన్స్ ఉండేటువంటి ఆస్తులు అని చెప్పచ్చు, ఆస్తి, ఇవన్నమాట. ఓకే, సో మనము ఇంకా వెళ్దాం, ఏది నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా, స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ఎంఎస్. ఓకే, ఇంతకు ఇప్పుడు మీరు ఈ ఆర్బిటాల్ అంటే ఏమో తెలియదు కదా మీకు. ఆర్బిటాల్ వినండి. సో ఆర్బిటాల్ కు ఫైనల్ గా మనకు ఎలా వస్తుంది అంటే, ఈ ఆర్బిటాల్ అనేది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇది న్యూక్లియస్, దీని చుట్టూ 3 డైమెన్షనల్ స్పేస్, ఇదంతా కూడా 3 డైమెన్షనల్ స్పేస్. ఇది బోర్డ్ పైన మనం చూపించేదానికంటే సపోజ్ నేను ఇలా చూపిస్తాను చూడు, ఇది న్యూక్లియస్, ఇదంతా యాటమ్ అన్నమాట. ఇదంతా ఈ పైన ఉండే ప్లేస్, ఇదంతా కూడా యాటమ్.
ఈ చుట్టూ ఉండే ఈ స్పేస్ ఏమంటారంటే 3 డైమెన్షనల్ స్పేస్ అంటాం. 3 డైమెన్షనల్ స్పేస్ అనేసి అంటాం. ఈ 3 డైమెన్షనల్ స్పేస్ లో ఎలక్ట్రాన్ ను ఫైండ్ అవుట్ చేసే ప్రాబబిలిటీ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో దాన్ని ఆర్బిటాల్ అంటారు. ఇట్ ఈస్ the space around the nucleus. It is the 3-dimensional space around the nucleus where the probability of finding the electron is maximum. That is called as orbital. I mean, న్యూక్లియస్ చుట్టూ ఉండే 3-dimensional స్పేస్ లో ఎలక్ట్రాన్ ను ఫైండ్ అవుట్ చేసే ప్రాబబిలిటీ మీకు అర్థం అవ్వాలి. ప్రాబబిలిటీ అంటే ఏమో అర్థం. ఏం ప్రాబబిలిటీ అంటే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ మీ నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్ హియర్ ఇన్ దిస్ రూమ్ ఇస్ మాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంటి నుండి కాలేజ్కి వెళ్ళావు అనుకో. ఎవరైనా మీ బంధువులు ఒక మధ్యాహ్నం పూటో లేకపోతే నువ్వు కాలేజ్ నుండి ఇంటికి రాకముందు ఎవరైనా మీ ఇంట్లో అడిగితే ఏమని, అబ్బాయి లేదా అమ్మాయి ఎక్కడ వెళ్ళాడు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? కాలేజ్కి వెళ్ళాడు. సో నువ్వు కాలేజ్లో ఎక్కడ ఉంటావు? నీ క్లాస్ రూమ్లో ఉంటావు, అవునా? దట్ మీన్స్ ఆ టౌన్లో, పర్టికులర్ టౌన్, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అనుకోండి. తిరుపతి లాంటి టౌన్లో నిన్ను ఎక్కడ వెతకాలి అంటే నీ కాలేజ్లో వెతికితేనే నువ్వు కనబడతావు. దట్ మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ యూ ఇన్ యువర్ కాలేజ్ ఈజ్ మ్యాక్సిమం. అయిందా? నెక్స్ట్, ఇప్పుడు సరే కాలేజ్కి వచ్చాం నేను వెతికేదానికి. ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ యూ ఇన్ ద ప్రిన్సిపల్ సర్ రూమ్ ఈజ్ 0. నువ్వు ప్రిన్సిపల్ సర్ రూమ్లో ఉండవు, అలాగే వేరే క్లాసెస్లో ఉండవు, వేరే సెక్షన్స్లో ఉండవు. నీ సెక్షన్లోని నువ్వు కూర్చుండేటువంటి సీట్లో నువ్వు ఉంటావు. That means probability of finding you in your seat in your classroom is maximum. But probability of finding you in the town or in the college మొత్తం మీద నీ ప్లేస్ కాకుండా, నువ్వు ఉండే ప్లేస్ కాకుండా వేరే చోట అంతా కూడా నీ ప్రాబబిలిటీ 0. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి ప్రాబబిలిటీ. ఓకేనా? సో అలా ఎలక్ట్రాన్ ను న్యూక్లియస్ చుట్టూ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబబిలిటీ మ్యాక్సిమం గా ఉండేటువంటి ప్లేస్ నే ఏమంటారంటే ఆర్బిటాల్స్ అంటారు. ఈ ఆర్బిటాల్స్ ను ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వాటి సైజ్ ను బట్టి, వాటి షేప్, వాటి ఓరియంటేషన్ బట్టి ఐడెంటిఫై చేస్తాం. వీటి కోసమే మనం కొన్ని నంబర్లు యూజ్ చేస్తాం. ఆ నంబర్లనే మనము క్వాంటమ్ నంబర్స్ అంటాము. ఓకేనా? సో క్వాంటమ్ నంబర్స్ ఆర్ నథింగ్ బట్ నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్, size of the orbital and orientation of orbital. Okay, ఇక్కడ n అంటే రాసాం కదా. n is called as, what is n here? n, this is, so n is principal quantum number. Quantum number, దీన్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అని అంటాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఒకటి n. n కనబడుతుందా ఇక్కడ? n. నెక్స్ట్ l, దీన్ని అజిముథల్ క్వాంటమ్ నంబర్ అంటారు. అజిముథల్ క్వాంటమ్ నంబర్ అంటాం. క్వాంటమ్ నంబర్, అజిముథల్ క్వాంటమ్ నంబర్. ఆర్ దీనికి ఇంకో పేరు ఉంది, ఏమంటది? యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్. యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్. ఆర్ ఇంకో పేరు కూడా ఉంది దీనికి, ఏమి? ఆర్ సబ్సిడరీ క్వాంటమ్ నంబర్. సబ్సిడరీ క్వాంటమ్ నంబర్ అని అంటాం అవి. నెక్స్ట్ m, యాక్చువల్గా ఎంఏ రాసేది, m మాత్రమే రాస్తాము. సో ml is magnetic quantum number. Magnetic quantum number. Magnetic quantum number. ms, spin quantum number. Spin quantum number. ఇలా 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ పైన రాశాను కదా, పైన పారాగ్రాఫ్ లో అవే అనమాట. సో n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అని, l అంటే అజిముథల్ క్వాంటమ్ నంబర్, ml ఇస్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అండ్ ms ఇస్ స్పిన్ క్వాంటమ్ నంబర్. సో ఇప్పుడు మీరు ఆన్సర్ మొత్తం రాయాలంటే కొన్ని విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఏంటంటే n ఇది సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇది షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇది ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓరియంటేషన్
ఇది స్పిన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్. నెక్స్ట్ షేప్, అజిముథల్ క్వాంటమ్ నంబర్ షేప్ అన్నమాట. ఇది ఓరియంటేషన్, ఇది స్పిన్. ఇక్కడ కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవాలి. ఏంటంటే సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్. ఏమి సైజ్ అంటే, మామూలుగా మనకు సైజ్ అంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి? స్మాల్ సైజ్, బిగ్ సైజ్, అవునా కదా? కానీ ఆర్బిటాల్స్ విషయంలో సైజ్ అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఇది న్యూక్లియస్, ఇందులో 1s ఆర్బిటాల్, ఇది 2s ఆర్బిటాల్, ఇది 3s ఆర్బిటాల్, అండ్ ఇట్ ఈస్ 4s ఆర్బిటాల్. చూడు, దిస్ ఈస్ ద డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ అన్నమాట. సో సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఇండికేట్స్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఫ్రమ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ నుండి ఆర్బిటాల్ కు ఉండేటువంటి డిస్టెన్స్ ని ఇక్కడ మనం సైజ్ అంటాము. స్మాల్ సైజ్, బిగ్ సైజ్ కాదు. మీకు ఎవరైనా అలా చెప్పింటే అది రాంగ్. అది ఇక్కడ ఆర్బిటాల్స్ విషయంలో సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు ద ఆర్బిటాల్. అందుకే మనం ఏం చేస్తాము, 1s ఆర్బిటాల్లోనూ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తాం, అలాగే 4s ఆర్బిటాల్లోనూ 2 ఎలక్ట్రాన్స్ అనేసి రాస్తాం. సపోజ్ 4s ఆర్బిటాల్ సైజ్ పెద్దదిగా ఉండి 1s ఆర్బిటాల్ సైజ్ చిన్నదిగా ఉంటే 1s ఆర్బిటాల్లో కొన్ని ఎలక్ట్రాన్స్ 4s ఆర్బిటాల్స్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు కదా? నో, నాట్ లైక్ దట్. అలా కాదు. సో సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్ అంటే న్యూక్లియస్ నుండి ఆ ఆర్బిటాల్ ఎంత దూరంలో ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సైజ్ అంటే స్మాల్, బిగ్ సైజ్ కాదు. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ షేప్ అండ్ ఓరియంటేషన్. ఇది దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే షేప్ అండ్ ఓరియంటేషన్. ఇప్పుడు ఏం చెప్పాను మీకు, న్యూక్లియస్ నుండి ఈ ఆర్బిటాల్స్ అనేవి 3 డైమెన్షనల్ స్పేస్ లో ఉంటాయి. 3 డైమెన్షనల్ అంటే చుట్టూ మొత్తం ఉంటాయి అన్నమాట. టోటల్ గా చుట్టూ ఎక్కడైనా ఉండొచ్చు ఏది ఎలక్ట్రాన్ అనేది. ఆ ఎలక్ట్రాన్ ఉండే ప్లేస్ నే ఇప్పుడు మనం ఆర్బిటాల్ గా సెటిల్ చేసుకున్నాం, అవునా? అది. సో ఇది నీకు షేప్, ఓరియంటేషన్ రెండు తెలిసినాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ 3p ఆర్బిటాల్ అనుకుందాం. 3p ఆర్బిటాల్, p ఆర్బిటాల్ అనేది డంబెల్ షేప్ లో ఉంటుందంటే నువ్వు ఈ డైరెక్షన్, ఈ షేప్ లో ఎక్కడైనా వెతకచ్చు. ఇట్లా ఒక డైరెక్షన్, సపోజ్ ఇది pz అన్నమాట. pz ఆర్బిటాల్ అంటే ఈ డైరెక్షన్ లో ఈ డంబెల్ షేప్ లో వెతికావనుకో ఆ ఎలక్ట్రాన్ నీకు దొరికిపోతుంది. ఓకేనా? ఇట్లా అన్నమాట. సో ఈ విధంగా మనము ఈ ఆర్బిటాల్స్ ను ఐడెంటిఫై చేస్తాం. వాటికే నంబర్లు యూజ్ చేస్తాం. ఆ నంబర్ అనే ఇప్పుడు మనం క్వాంటమ్ నంబర్స్ అనేసి అంటాం. చాలా సింపుల్ టాపిక్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒకటి అదేమది సైజ్, షేప్ అండ్ ఓరియంటేషన్. సో సైజ్ అంటే ఏమి? సైజ్ ఇస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆర్బిటాల్ ఫ్రమ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ నుండి ఆర్బిటాల్ కు ఉండేటువంటి డిస్టెన్స్ నే సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్ అంటారు. అండ్ షేప్ అండ్ ఓరియంటేషన్, దీస్ two makes us easy to find the electron in that particular direction or in that particular shape. That is okay. Next, ఇప్పుడు ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ చూద్దాం. So here it is, principal quantum number. This is principal quantum number again. So first principal quantum number lo em rayalante, this is point number 1. It is proposed by Niels Bohr and denoted with n. Values of n are ఏమవి 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇవన్నమాట. సో ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ పేరు రాసాం, నీల్స్ బోర్ అనే సైంటిస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తామంటే ఎన్. క్యాపిటల్ ఎన్ కాదు, క్యాపిటల్ ఎన్ రాయకూడదు, స్మాల్ ఎన్ రాయాలి. ఓకేనా? వాల్యూస్ ఆఫ్ ఎన్ అంటే ఫస్ట్ షెల్ కు n is equal to 1, సెకండ్ షెల్ కు n is equal to 2, థర్డ్ షెల్ కు n is equal to 3, ఫోర్త్ షెల్ కు n is equal to 4. And coming to second one, it explains
it explains size and size no మరి and energy of orbitals, energy of orbitals, energy of electrons and energy of orbitals. What is the difference? Energy of orbital, energy of electron. ఇంతకు ముందే చెప్పాను మీకు, ఎలక్ట్రాన్ కు ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లో ఉంటుందో దాని ఎనర్జీ దానికి వస్తుంది. నేను ఆటోలో వెళ్ళేటప్పుడు నా స్పీడ్ ఆటో స్పీడ్కు ఈక్వల్గా ఉంటుంది. అదే నేను ఏరోప్లేన్లో వెళ్ళేటప్పుడు నా స్పీడ్ ఏరోప్లేన్కు ఈక్వల్గా ఉంటుంది, ఎందుకంటే నేను ఏరోప్లేన్లో కూర్చున్నాను కాబట్టి. అలాగే ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ కూడా, ఎనర్జీ ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిటాల్లో ఉంటుందో ఆ ఆర్బిటాల్ ఎనర్జీనే ఎలక్ట్రాన్కు కూడా వస్తుంది. క్లియర్ అయిపోయిందా? ఓకేనా? ఎస్. నౌ so it explains size and energy of orbital. Now size of orbital ante distance of emadi orbital from the nucleus, దీన్ని ఏమంటాం తెలుసా? సైజ్ ఆఫ్ ఆర్బిటాల్ అంటాం. దీన్నే సైజ్ ఆఫ్ ఆర్బిటాల్ అంటారు. దీన్ని జనరల్ గా మనం RN అని రాస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n²/z యాంగ్స్ట్రామ్ యూనిట్స్. లేకపోతే పికోమీటర్ లో కూడా రాయొచ్చు. PM 52.9 వస్తుంది ఇక్కడ, ఇంటూ n². n అంటే ఏమి ఇక్కడ? n is the principal quantum number of the shell, principal quantum number, and Z is atomic number. దేనికి ఉంటుంది అటామిక్ నంబర్? ఎలిమెంట్ కు ఉంటుంది, ఆటమ్ కు కాదు. అటామిక్ నంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆటమ్ కు కాదు. ఎలిమెంట్ కు ఆటమ్ కు డిఫరెన్స్ ఏమంటే, ఒక ఎలిమెంట్ లో సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ చాలా ఉంటాయి. అన్ని ఆటమ్స్ కు కూడా ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబరే వస్తుంది. హైడ్రోజన్ కు 1 అటామిక్ నెంబర్, ఎన్ని ఆటమ్స్ అన్నా ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని తీసుకున్నా కూడా మనకు ఆటమ్ కు, ఎలిమెంట్ కు, మాలిక్యూల్ కు మధ్య డిఫరెన్స్ కూడా తెలుసుకుంటూ మనం నేర్చుకోవాలి. ఓకేనా? 529 ఇంటూ n²/z యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అన్నమాట. దిస్ ఈజ్ నెక్స్ట్ energy of electron, energy of orbital, En is equal to, ఇక్కడే అదే చెప్తున్నా, ఎలక్ట్రాన్ అని. ఓకే, ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ ఎనర్జీనే ఎలక్ట్రాన్కి వస్తుంది. కాబట్టి En is equal to -2.18 into 10 to the power of -18 into n², here it is, z²/n² joules. That is equal to -13.6 into z²/n² electron volt. EV అంటే ఎలక్ట్రాన్ వోల్ట్. EV అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కాదు, ఎలక్ట్రాన్ వోల్ట్. సో చాలా మంది తప్పు చెప్పిస్తూ ఉంటారు స్టూడెంట్స్ కు. ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ కు ఎనర్జీ ఆర్బిటాల్ ద్వారా వస్తుంది. అది ఏ ఆర్బిటాల్లో ఉందో ఆ ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ వోల్ట్ అనమాట. Z అంటే అటామిక్ నంబర్ ఇక్కడ రాసాం, అండ్ N ఈజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ పాయింట్. సో ఇంత థర్డ్ పాయింట్ రాసుకున్నాం. all the orbitals with given value of n form orbital. That is a shell, ఒక shell.
షెల్ అన్నమాట. ఇదేమిది ఆల్ ద ఆర్బిటాల్స్ విత్ గివెన్ వాల్యూ ఆఫ్ ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏం రాస్తామంటే 1s లేదా సపోజ్ థర్డ్ షెల్ తీసుకున్నాం 3s 3p అండ్ 3d. ఈ 3 ఆర్బిటాల్స్ కూడా ఇవి ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్స్, 3 3 3 అన్నమాట. ఈ 3 కలిపి ఒక షెల్ ను ఫామ్ చేస్తాయి. 1s ఆర్బిటాల్, 2s 2p ఆర్బిటాల్, 3s 3p అండ్ 3d ఆర్బిటాల్, 4s 4p 4d అండ్ 4f ఆర్బిటాల్. చూడండి, సో ఇది ఒకటే ఒక షెల్. ఈ రెండు కలిపి ఒక షెల్ ను ఫామ్ చేస్తాయి. ఒక షెల్ ఏది న్యూక్లియస్ చుట్టూ ఈ 3 ఆర్బిటాల్స్ కలిసి ఒక షెల్ ను ఫామ్ చేస్తాయి. ఈ 4 ఆర్బిటాల్స్ కలిసి ఒక షెల్ ను ఫామ్ చేస్తాయి. షెల్ అంటే అదనమాట. ఎందుకంటే ఈ 4 ఆర్బిటాల్స్ కు ఎన్ వాల్యూ సేమ్, 4 4 4 4 3 3 3 ఎన్ వాల్యూ 2 అండ్ 2, దీనికి ఎన్ వాల్యూ 1. సో ఈ 2s 2p కలిసి ఒక షెల్ ను, దాన్నే మనం సెకండ్ ఎనర్జీ లెవెల్ అంటున్నాం, సెకండ్ స్టేషనరీ స్టేట్ బోస్ అటామిక్ మోడల్లో. అలాగే 3s 3p 3d ఈ 3 కలిసి ఒక షెల్ ను ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ 4s 4p 4d అండ్ 4f ఈ 4 ఆర్బిటాలు కలిసి ఒక షెల్ ను ఫామ్ చేస్తాయి. అది ఈ పాయింట్ యొక్క మీనింగ్. ఏది దిస్ వన్. ఎన్ని ఆర్బిటాల్స్ పాసిబుల్ ఒక షెల్ లో అంటే నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్, నంబర్ ఆఫ్ allowed orbitals in a shell, ఒక షెల్ లో is equal to n square. అంటే ఫస్ట్ షెల్ తీసుకున్నాం అనుకో n is equal to 1, ఎన్ని ఉంటాయి 1 square is equal to 1 అన్నమాట. సెకండ్ షెల్ తీసుకున్నాం అనుకో n is equal to 2, that is equal to 2 square, that is equal to 4 అన్నమాట. n is equal to 3 తీసుకుంటే సో 3 స్క్వేర్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా? ఇలా దాంట్లోనే ఎలక్ట్రాన్స్ రాసేద్దాం. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒక ఆర్బిటాల్లో 2 కదా, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ షెల్ ఇస్ ఈక్వల్ టు 2n స్క్వేర్. ఈ రెండు ఫార్ములాలు చూడండి. n is equal to 1 స్క్వేర్ వచ్చింది కదా, అంటే ఫస్ట్ షెల్లో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది అని. ఫస్ట్ షెల్లో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. సెకండ్ షెల్లో 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. అవేమవి 2s ఆర్బిటాల్ ఒకటి, 2px 2py 2pz. అలాగే n is equal 3లో 9 ఏమవి 3s ఆర్బిటాల్ ఒకటి, 3p ఆర్బిటాల్స్ 3, 3d ఆర్బిటాల్స్ 5, టోటల్గా 9 వస్తాయి అనమాట. అలా సో వాటిలో ఉండే ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం అనుకో 2n స్క్వేర్. సపోజ్ క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 5th షెల్ అన్నాడు అనుకో, 5 సబ్స్టిట్యూట్ చేయండి. 5 స్క్వేర్ ఎంత 25, 25 ఇంటూ 2 ఎంత, దట్ ఈస్ 50. అదే 4th షెల్ అన్నాడు అనుకోండి 4 స్క్వేర్ ఎంత, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, 16 2 ఎంత 32. డిఫరెన్స్ అడిగాడు అనుకోండి ఎంత, 5th షెల్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కు 4th షెల్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కు డిఫరెన్స్ అడిగాడు అనుకోండి, సో 50 మైనస్ 32 దట్ ఈస్ ఈక్వల్ టు 18. ఇవన్నీ కూడా రాయాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ in this principal quantum number, as the value of n increases, size and energy also increases. Fourth one, as the increase in the value of n, size and energy of electron also increases. As the increase in the value of n, లేదా as the n value increases, ఎట్లా రాయొచ్చు, as the n value increases size కూడా ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ఎనర్జీ ఆఫ్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్. ఇక్కడ మళ్ళీ చూడు నేనే ఆర్బిటాల్ ఆల్సో ఇంక్రీజెస్, size and energy of orbital also increase. ఈ 5 పాయింట్స్ రాయాలి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏం రాసాం, నీల్స్ బోర్ ప్రపోజ్ చేశాడు, ఎంతో ఇండికేట్ చేస్తాం, n వాల్యూస్ 1 2 3 4 5 ఉంటాయి. ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ రాసాము. నెక్స్ట్ సేమ్ n వాల్యూ ఒకే విధంగా ఉండే ఆర్బిటాల్స్ అన్ని కలిసి ఒకే షెల్ ను ఫామ్ చేస్తాయి. దాని తర్వాత number of allowed orbitals in a shell, ఇది number of electrons in each shell is equal to 2n square. After that
as the value of n increases, definitely energy of orbital and size of orbital also increases. Size ante em cheppanu? Size ante em cheppanu? Distance from the nucleus. Distance from the nucleus, that is size. గుర్తు పెట్టుకోండి, ఇక్కడ మాత్రమే. సో డిస్టెన్స్ అని చెప్పిండొచ్చు, బట్ ఇక్కడ సైజ్ అని చెప్పేసాం. ఏమి సైజ్ ఈజ్ నథింగ్ బట్ distance of the orbital from the nucleus, that is called as that one. Next, second one, azimuthal quantum number. Azimuthal quantum number. Azimuthal quantum number L. L అన్నమాట. దీనికే రెండు పేర్లు రాశాను, సబ్సిడరీ క్వాంటమ్ నంబర్, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్. పైన రాసింటారు, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో ఇన్ దిస్ ఆల్సో పాయింట్ నెంబర్ 1, it is proposed by Sommerfeld. ఇది లేదు మన బుక్ లో ఇచ్చేసారు, ఇది ఎంతో వరల్డ్ బుక్ లో ఇచ్చాడు, ఓకేనా. Sommerfeld and denoted with దెంతో L, denoted with L, okay. And second point, values of L is equal to ఎంత 0, 1, 2, 3, 4 and so on n-1 వరకు ఉంటాయి ఇవి. సో ఇక్కడ సబ్ షెల్స్ అంటారు. ఒక షెల్లో సబ్ షెల్స్ ఉంటాయి, సబ్ షెల్లో సబ్ షెల్స్ ఉంటాయి. ఏమి షెల్, ఈ షెల్లో సబ్ షెల్స్, ఈ సబ్ షెల్లో సబ్ షెల్స్, సబ్ షెల్స్. వీటినే మనము ఆర్బిటాల్స్ అంటాం. ఇవి సబ్ షెల్స్, SPDF. ఇవి ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్ ఇలా వస్తాయి అన్నమాట. క్లియరా? షెల్ 1, 2, 3, 4, షెల్ నెంబర్ 1, షెల్ నెంబర్ 2, షెల్ నెంబర్ 3, షెల్ నెంబర్ 4. దీన్నే బోర్స్ అటామిక్ మోడల్కి వెళ్తే ఫస్ట్ మెయిన్ ఎనర్జీ లెవెల్, సెకండ్ మెయిన్ ఎనర్జీ లెవెల్, థర్డ్ మెయిన్ ఎనర్జీ లెవెల్. డిఫరెన్స్ అర్థమవుతా ఉందా? నెక్స్ట్ సబ్ షెల్ SPDF ఇదన్నమాట. సో వీటికి ఎల్ వాల్యూస్ కు ఇక్కడ నేమ్ ఆఫ్ ద సబ్ షెల్, నేమ్ ఆఫ్ ద సబ్ షెల్ is equal to L. అంటే ఇది L is equal to 0 అయితే S, ఇది P, ఇది D, ఇది F, ఇది G, ఓకేనా. ఇక్కడ కావాల్సింటే ఈ కనెక్షన్ కూడా ఇచ్చాయి. L టేబుల్ కూడా వేసి చెప్పచ్చు, ఓకే. ఫర్ S sub shell L value is 0, for P sub shell L value is equal to 1, for D sub shell L value is equal to 2, for F sub shell L is equal to 3, for G sub shell L is equal to 4. అలా వస్తాయి అన్నమాట, ఓకేనా. సో సబ్ షెల్స్ కు మనం ఏం చేసామంటే వాల్యూస్ కూడా ఇచ్చేసాం. ఇక్కడ వాల్యూస్ అంటే దీని మీనింగ్ ఏమో తెలుసుకోవాలి ఇప్పుడు, ఓకేనా. సో ఏం దీని మీనింగ్ ఇప్పుడు? దట్ ఈస్ నంబర్ ఆఫ్ సబ్ షెల్స్. థర్డ్ పాయింట్ రాదు, number of sub shells in a given shell with a particular n value is equal to n. అర్థమైందా? నంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ ఏ గివెన్ షెల్ విత్ అ పర్టికులర్ n వాల్యూ అంటే ఒక షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి, షెల్స్ కు వాల్యూస్ ఎలా ఉంటాయి? 1, 2, 3, 4, 5 ఇలా ఉంటాయి. అందులో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయంటే ఆ షెల్ యొక్క n వాల్యూని బట్టి ఉంటాయి. సపోజ్ ఫస్ట్ షెల్ కి n వాల్యూ ఎంత? 1. అందులో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? n. సెకండ్ షెల్ n వాల్యూ ఎంత? 2. అందులో ఎన్ని సబ్ లెవెల్స్ ఉంటాయి? సబ్ షెల్స్ 2. అండ్
n is equal to 3. థర్డ్ షెల్ అది. థర్డ్ షెల్ కు n వాల్యూ 3. అందులో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? 3. ఇదన్నమాట. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాస్తాను చూడండి. వెరీ 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 ఈజీ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ఓకేనా. సో దీనికి మీనింగ్ రాస్తున్నాం. దట్ ఈస్, దాని అర్థం ఏంటంటే when n is equal to 1, l is equal to 0. అది మాత్రమే ఉంటుంది. అంటే s సబ్ షెల్ మాత్రమే. s సబ్ షెల్. ఓకే, when n is equal to 2, l is equal to 0 and 1. రెండు ఉంటాయి. అంటే ఇది s సబ్ షెల్. s సబ్ షెల్ ఇది p సబ్ షెల్. p సబ్ షెల్ షెల్. ఓకేనా? when n is equal to 3, l is equal to 0, 1, 2. అలా. ఓకేనా? 3 ఉంటాయి అన్నమాట. 3 సబ్ షెల్స్ ఉంటాయి. అదే n is equal to 4 తీసుకుంటే l is equal to కూడా 4. ఆ 4 లో ఒకటి 0, రెండో సబ్ షెల్ కు నంబర్ వచ్చేసి 1, థర్డ్ సబ్ షెల్ కు 2, ఫోర్త్ సబ్ షెల్ కు 3. ఇలా అన్నమాట. సో l is equal to 0 అయితే దాన్ని ఇంతకు ముందే రాశాను. ఏమంటారు? s సబ్ షెల్ అంటారు. సబ్ షెల్. క్లియరా? ఇది p సబ్ షెల్. పైన రాశాను చూడండి వాల్యూస్. ఏం రాశాను నేను? SPDFG రాశానా? ఇక్కడ 0 ఉందా, 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా? అంటే S కు L వాల్యూ. ఇవన్నీ L వాల్యూస్. ఇవి నేమ్స్ అన్నమాట. సబ్ షెల్స్ యొక్క నేమ్స్ ఇవి. సబ్ షెల్స్ యొక్క నేమ్స్, ఆర్బిటాల్స్ యొక్క నేమ్స్ కాదు. ఏమే? సో దిస్ ఈస్, అండ్ హియర్ ఇట్ ఈస్, హియర్ ఇట్ ఈస్, హియర్ ఇట్ ఈస్, హియర్ ఇట్ ఈస్. సో దీన్ని డి సబ్ షెల్ అంటారు. డి సబ్ షెల్. ఇది S సబ్ షెల్. ఇది p సబ్ షెల్. ఇది d సబ్ షెల్. ఇది f సబ్ షెల్. చూసారా? దిస్ ఈజ్ అంటే ఏమి? ఒక n వాల్యూ ఉండేటువంటి ఏదైనా పర్టికులర్ n వాల్యూ ఉండే సబ్ షెల్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయంటే ఈక్వల్ టు n. n is equal to 1 అయితే ఒకటే. n is equal to 2 అయితే 2 సబ్ షెల్స్. అవేవంటే s ఒకటి p ఒకటి. n is equal to 3 అయితే 3 సబ్ షెల్స్. అవి ఏవి అంటే spd. n is equal to 4 అయితే n is equal to 4 అనుకోండి. అప్పుడు l కు 4 వాల్యూస్. 1 2 0 1 2 3 SPDF అన్నమాట. అర్థమైందా? అందుకేనైనా ఏమంటే ఇక్కడ ఏమే? ఇక్కడ చూడు, ఈ ఫస్ట్ షెల్లో 1p ఉండదు, 1d ఉండదు, 1f ఉండదు. ఎందుకు? రూల్ ఏంటి? n is equal to 1 అయితే l is equal to ఒకటే ఉంటుంది. దాంట్లో సబ్ షెల్ ఒకటే ఉంటుంది. అదే షెల్ వాల్యూ 2 అయితే అందులో 2 సబ్ షెల్స్ ఉంటాయి. అది 2s 2p. ఇక్కడ 3d లేదు, 2d లేదు. 2d రాంగ్, దిస్ ఇస్ రాంగ్. ఇవన్నీ లేనివి. అండ్ దిస్ ఈజ్ 2p, 2d లేదు, 2f కూడా లేదు. ఇక్కడికి వచ్చామనుకో 3s ఉంటుంది, 3p ఉంటుంది, 3d ఉంటుంది, 3f ఉండదు, 3f ఉండదు. అలాగే ఇక్కడ తీసుకుంటే 4s, 4p, 4d. నేమ్స్ రాసేస్తాను. ఎస్ అంటే ఏమి? 0 అంటే ఏమి? ఎస్ అన్నమాట. ఇది 4s, 4p, నెక్స్ట్ ఏమి? 4d, 4f. ఇవన్నీ కలిపి ఒక షెల్ ను ఫామ్ చేస్తాయని ఇంతకు ముందే చెప్పాను. ఇవన్నీ ఒక షెల్. 3s, 3p, 3d ఇవన్నీ కలిపి ఒక షెల్ ను ఫామ్ చేస్తాయి. ఇవన్నీ కలిపి ఒక షెల్. చూసారా? షెల్స్ ఉంటాయి. షెల్స్ ఉంటాయి. మెయిన్ ఎనర్జీ రోడ్ వేసినట్టు కాన్సెంట్రిక్ రూట్స్ ఉండవు. అదే బోర్ చేసినటువంటి తప్పు. నీల్స్ బోర్ చేసిన తప్పు ఏంటంటే కాన్సెంట్రిక్ గా అరేంజ్ అయి ఉంటాయి మెయిన్ ఎనర్జీ లెవెల్స్ అని అన్నాడు. తప్పు అది అని తేలింది. ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వీళ్ళంతా కూడా ప్రూవ్ చేస్తారు. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఏ ఆర్బిటాల్ నాట్ పాసిబుల్? 1d పాసిబులా? నో. 1p పాసిబులా? నో. 1d, 1f నాట్ పాసిబుల్. అలాగే 2d, 2f నాట్ పాసిబుల్. 3f ఆర్బిటాల్ లేదు, ఆ సబ్ షెల్ లేదు. అలాగే
ఇక్కడ తీసుకుంటే 5G 4G లేదు, 4G సపోజ్ ఇచ్చాడు, అది కూడా లేదు. SPDFG అన్నాం కదా, అంతలో సరిపోతాయి మనం. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్లో అటామిక్ నంబర్ ఇంకా పెరిగితే ఏదైనా 118 ఎలిమెంట్సే కదా ప్రజెంట్కి మన పీరియాడిక్ టేబుల్లో మనకు తెలిసినవి. అన్ని ఎలిమెంట్స్కు F ఆర్బిటాల్ 4F 5F అంతవరకు సరిపోతాయి అనమాట, ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకుంటూ పోతే. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్, దట్ ఈస్ వాట్ అజిముథల్ క్వాంటమ్ నంబర్. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద 3-dimensional స్పేస్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద షేప్. ఏంటంటే ఇది నెక్స్ట్ పాయింట్, ఎంత, థర్డ్ ఫోర్త్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ shape of orbitals, shape of subshell, shape of a subshell. Okay, ఏమా షేప్ ఏంటో చెప్పండి. సో ఇది సబ్షెల్, ఇది షేప్, ఇది వచ్చేసి షేప్ అన్నమాట. నో ఎస్ సబ్ షెల్, ఇది స్పెరికల్ గా ఉంటుంది. నెక్స్ట్ పి సబ్షెల్, ఇది డంబెల్ షేప్ లో ఉంటుంది, డంబెల్. అండ్ డి సబ్షెల్, ఇది డబుల్ డంబెల్ షేప్ లో ఉంటుంది. ఇది ఎఫ్ సబ్షెల్, ఇది ఎవరికి తెలియదు, దీన్ని కాంప్లెక్స్ అని రాస్తారు, లేకపోతే అట్లే వదిలేస్తారు కూడా, ఇది రాయాలి. ఓకేనా, ఈ షేప్స్ అన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. వీడియో పెరిగిపోతుంది, మీకు కూడా ఎక్కువ ఆన్సర్ వచ్చింది అనుకోండి, మీరు చాలా 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 బేజారైపోతారు అట్లే, అవునా కాదు. ఎస్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, ఇది ఎంఎల్ అంటారు. సో దీంట్లో కూడా ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళ పేర్లు రాసేద్దాం. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై ఎవరు, ల్యాండే, అండ్ denoted with ML. Okay, next second point, for every L value, 2L plus 1 ML values are possible. అవి ఎలా ఉంటాయంటే m is equal to -L నుండి -L-2 or L-1, నెక్స్ట్ L-2 and so on 0. సో ఇక్కడ L-2, L-1 అండ్ 0, దట్ ఈస్ L ప్లస్ L వరకు అనమాట. ఇక్కడ చూడు మైనస్, ఇక్కడ మైనస్ అంటే -L నుండి +L వరకు 0తో పాటు ఉంటాయన్నమాట. -L నుండి +L వరకు 0తో పాటు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ L is equal to 0, అయిందనుకోండి, M is equal to కూడా 0. ఎందుకు -L 0 పెడతాం ఇక్కడ. అలాగే L ప్లస్ 0, ఇక్కడ కానీ 0, ఇక్కడ కానీ 0, అన్ని చోట్ల 0 సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా, -L నుండి ఎంత +L వరకు ఉంటాయి ఈ వాల్యూస్. ఓకే, సో దీంట్లో ఏమి, ఓన్లీ వన్ ఆర్బిటాల్, దేంట్లోది L is equal to 0 అంటే ఓన్లీ 1 S ఆర్బిటాల్ ఈస్ ప్రెసెంట్, ఓన్లీ 1 S సబ్షెల్,
ఎస్ ఆర్బిటాల్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఎస్ ఆర్బిటాల్ ఈజ్ ప్రజెంట్. ఓకే, when L is equal to 1, M is equal to ఎంత వస్తుంది? -1, 0, +1. -1 రాసామా? మళ్ళీ ఇక్కడ చూడు, ఇక్కడ 1 రాయి. L is equal to 1 కదా, 1 - 1 0 అయిపోయింది. మళ్ళీ అదే ఇది 0 అయిపోతే మళ్ళీ ఇవన్నీ రావు. L - 2 మళ్ళీ ఇక్కడ 1 రాసుకొని 1 - 2 = -1 రాసి నో అంత పనులు చేయొద్దు. అదే -1 వస్తుంది మళ్ళీ ఇక్కడ. ఓకేనా? సో M is equal to -1, 0, +1. ఓకే, సో ఇప్పుడేమి 3p ఆర్బిటాల్స్ ఆర్ పాసిబుల్. 3p ఆర్బిటాల్స్ ఆర్ పాసిబుల్. వాటిని ఏమంటాం మనం? px, py అండ్ pz అంటారు వాటిని. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రాస్తాం. దట్ ఈస్ L is equal to 2 అయితే M is equal to -2, -1, 0, +1, +2. ఎన్ని? 1, 2, 3, 4, 5 అంటే 5d ఆర్బిటాల్స్. 5d ఆర్బిటాల్స్ అవేంటంటే dxy, dyz, dzx, dx² y² అండ్ dz². ఇవి L is equal to అయితే M is equal to 5 వాల్యూస్ ఉంటాయి. అందుకే 2L + 1 వాల్యూస్ అని రాశాను కదా. సో L is equal to 2 సబ్స్టిట్యూట్ చేసామనుకో, 2 × 2 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 5. 5 సబ్ షెల్స్ ఉంటాయి. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, షెల్లో సబ్ షెల్స్ ఉంటాయి, దీంట్లో సబ్ షెల్స్ ఉంటాయి, సబ్ షెల్స్ ఉంటాయి. ఈ సబ్ షెల్స్ ని మనం ఆర్బిటాల్స్ అంటాం. ఓకేనా? ఇవన్నీ ఇప్పుడు ఆర్బిటాల్స్. dxy ఆర్బిటాల్, dyz ఆర్బిటాల్, dzx ఆర్బిటాల్, dx² y² ఆర్బిటాల్, dz² ఆర్బిటాల్. ఇది సబ్ షెల్. ఇది నేను ఆర్బిటాల్ అని రాసాను. d సబ్ షెల్స్ అని రాయాలి ఇక్కడ. 5 d సబ్ షెల్స్ ఇవన్నమాట. సో దీన్ని 1, 2, 3 అలా ఎక్కడ రాసి పెట్టుకోండి. ఇది చాలు మీకు. ఈ బాక్స్ లో ఉండే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. సబ్ షెల్స్ కు పేర్లు ఇచ్చాం, SPDF అని. వీటికి డైరెక్ట్ గా నేమ్స్ ఎట్లా? px, py, pz. ఈ ఆర్బిటాల్స్ లేవు. sx కానీ, sy కానీ, sz కానీ ఇవి లేవు. కానీ px ఉంది, py ఉంది, pz ఉంది. అందుకే S అనేది స్పెరికల్ గా ఉంటుంది ఇట్లా అన్ని డైరెక్షన్స్. ఎస్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్ వెతకాలంటే న్యూక్లియస్ చుట్టూ ఈ ప్లేస్ లో అంతా వెతకాల్సిందే. అదే పిఎక్స్ ఆర్బిటాల్ అయితే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో మాత్రం ఇట్లా ఎత్తుకుంటూ పోతే న్యూక్లియస్ కు ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో మనకు నీట్గా తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అండ్ L is equal to 3 అనుకో, M is equal to ఏమవుతుంది? -3, -2, -1, 0, +1, +2, +3. ఇవి ఏమని ఇంతవరకు తెలుదు, కానీ 7 F సబ్ షెల్స్. సో షెల్స్ లో సబ్ షెల్స్ లో సబ్ షెల్స్, లేదా షెల్స్ లో సబ్ షెల్స్ లో ఆర్బిటాల్స్, అంతవరకే కదా మనము. అవునా? ఇదన్నమాట. సో ఇప్పుడు ఒక పాయింట్ ఏమంటే సో ఇక్కడ XYZ అన్నాం కదా. ఈ XYZ ఏమో తెలుసా మీకు? ఇవి సో ఇంపార్టెన్స్ రాయాలి ఇప్పుడు. ఇంపార్టెన్స్ ఏం ఇంపార్టెన్స్ అంటే దట్ ఈస్ ML వాల్యూ, ML నెక్స్ట్ పాయింట్ ఎంత? థర్డ్ పాయింట్ అనుకో. ML వాల్యూ గివ్స్ the orientation of orbital, orientation
of orbital with respect to the general coordinate axis. అంటే మీ x యాక్సిస్, దిస్ ఇస్ y యాక్సిస్, దీన్ని z యాక్సిస్ అంటారు కదా, లేదా ఇది x అనుకో, ఇది y, ఇది z, అవునా ఏమి? సో సపోజ్ px ఆర్బిటాల్ అనుకోండి, ఇలా రాస్తాం, ఇది x, ఇది p, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్. ఓరియంటేషన్ అన్నమాట. ఓరియంటేషన్ అంటే ఈ డైరెక్షన్లో ఉంది అని. అదే py ఆర్బిటాల్ తీసుకుంటే ఇలా వేస్తాం, ఇది ఉండదు, ఇది ఉండదు, అప్పుడు ఇది జస్ట్ ఇలాగే ఉంటుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ద వాల్యూ ఆఫ్ ml ఈజ్ derived from దేని నుండి ఎల్ అన్నమాట. అండ్ the value of L is derived from then L. So for a given orbital, allowed values of n, l and ml are as given below. Very very important. Em తెలుసా? n is greater than l is greater than or equal to m. n is greater than l, that is greater than or equal to m. ఓకే, ఇప్పుడు చెప్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, 2px అనుకోండి, 2px, దీనికి l వాల్యూ 2, n వాల్యూ 1 అండ్ l వాల్యూ, m వాల్యూ ఇస్ ఈక్వల్ టు సపోజ్ -1 కానీ +1 కానీ లేదా 0, -1 0 +1. ఇది x ఆర్బిటాల్కు, ఇది y ఆర్బిటాల్కు, ఇది z, లేదా ఇది z కు, ఇది వచ్చేసి y కనుకో, అప్పుడు x ఆర్బిటాల్కి ఎంత వస్తుంది? -1. లేదా సపోజ్ +1 అనుకో, అప్పుడు 1. అందుకే ఇక్కడ ఏం రాశాను? n ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ l, l ఈజ్ గ్రేటర్ దాన్ m ఆర్ l మే ఆల్సో బి ఈక్వల్ టు m. ఓకేనా? ఇప్పుడు 2px ఆర్బిటాల్కు పాసిబుల్ క్వాంటమ్ నంబర్స్ 3, n వాల్యూ, l వాల్యూ, m వాల్యూ ఎంత అంటే ఇది రావచ్చు, లేదా m ప్లేస్లో -1 కూడా ఉండొచ్చు, లేదా 0 కూడా ఉండొచ్చు. ఓకేనా? ఆ 3లో ఏదో ఒకటి, 0, -1, +1. అర్థమైందా? ఈ విధంగా తీసుకుంటాం. సో దీన్ని బట్టి విచ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఆర్ పాసిబుల్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. విచ్ సెట్ ఆఫ్ దట్ ఈస్ క్వాంటమ్ నంబర్స్ ఆర్ నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది చూడండి, ఒక వాల్యూస్ n ఈజ్ ఈక్వల్ టు 3, l ఈజ్ ఈక్వల్ టు 3, m ఈజ్ ఈక్వల్ టు 0, s ఈజ్ ఈక్వల్ టు +1/2 ఇలా ఇచ్చాడు ఒక ఎలక్ట్రాన్. n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏమి? 3 రాసుకో. l ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏమి? 0కు s, 0 0 1 2 3, s కదా, s p d f అంటే 3f, అవునా? సో m ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 3f ఆర్బిటాల్ ఉంటుందా? ఉండదు కదా, ఇంతకు ముందే చెప్పాను కదా, 3f ఉండదు, అలాగే 2f ఉండదు. సో ఇవన్నీ, సో దిస్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఆర్ నాట్ పాసిబుల్. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏ సెట్ పాసిబుల్, ఏ సెట్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ నాట్ పాసిబుల్ అనేది ఇచ్చాడు అనమాట. ఓకేనా? సో మీరు ఇంతవరకు రాస్తే సరిపోతుంది.
నెక్స్ట్ ఈ మూడు కూడా ఇంతవరకు చెప్పుకున్నాం. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఏంటది, ఎన్ వాల్యూ, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అండ్ అజిముతల్ క్వాంటమ్ నంబర్. ఈ మూడు కూడా ఆర్బిటాల్స్ ను క్యారెక్టరైజ్ చేస్తాయి. ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే స్పిన్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్. సో దీన్ని ఎంఎస్, ఓకేనా. దిస్ క్వాంటమ్ నంబర్, దిస్ లేదా ఇట్ ఈజ్ అన్ రైట్ క్వాంటమ్ నంబర్ was proposed by Uhlenbeck and Goudsmit. Okay, this one denoted with then to MS. Okay, this is first point, and just it explains spin motion of electron. For the electron, ఇందులో ఒక పాయింట్ అన్నమాట. For the electron spinning in clockwise direction. S is equal to plus 1/2. So that will be like this. The axis of rotation of electron. This is electron kondi, and this is clockwise direction for this type of electron, plus 1/2. And it is denoted as upward arrow. ఇలా డినోట్ చేస్తాం ఆ ఎలక్ట్రాన్ ఇలా డినోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక లాస్ట్ వన్ ఉంది. ఫర్ ద ఎలక్ట్రాన్ spinning in anti-clockwise direction. S is equal to minus 1/2. It is denoted as downward arrow. So ikkada axis ఇది వచ్చేసి electron. So it will be like this. S is equal to minus 1/2 and denoted like this. Here also denoted like this. Upward arrow, downward arrow. ఓకేనా. సో ఇది క్వాంటమ్ నంబర్స్కు సంబంధించి. సో ఇంతవరకు మనం నీట్గా రాయాలి. సో రాసేదానికి మీకు నాకు తెలిసి ఒక 25 minutes పట్టచ్చు, ఎందుకంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. మధ్యలో టాపిక్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. సో మై డియర్ స్టూడెంట్స్, try to write very good answer and try to get very good marks. At the same time, ఈ యొక్క ఛానల్ను మీరు కూడా వేరే వాళ్ళకు షేర్ చేయండి. వాళ్ళకు పనికి వస్తుంది, అందరము బాగుంటాం. ఓకేనా. థ్యాంక్ యూ.